బాగుంది. ఉమ్, ఇది ఉమ్, సెల్ఫ్ ఫైనాన్స్, దానికి అదే సంపాదించుకుంటే దానికి సెల్ఫ్ అదే అప్పులు అవును. తీరుస్తుందని నారాయణ గారు కూడా చెప్పుకొచ్చారు కాబట్టి ప్రజల మీద ఆ భారం రూట్లో ఇప్పుడు పడకుండా ఏకంగా 4,000 ఎకరాలు 20 కోట్ల రూపాయలు చెప్పుకుని కొంటారనేది 80,000 కోట్లు. అసలు ఆషామాషి కాదు. అది నిజంగా ఉమ్, జరిగితే మాత్రం చంద్రబాబు గారిని జీవిత కాలంలో ఎవరు కూడా ఓడించరు. అవును. తెలుగుదేశం జీవితంలో ఓడిపోదు, శాశ్వతంగా ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. ఉమ్, ఈ ఉమ్, 4,000 ఎకరాలని 80,000 కోట్లకు అమ్మి క్యాష్ ఉమ్, తీసుకోమనండి. తర్వాత రేపు ఉమ్, 45,000 ఎకరాలు కూడా తీసుకోమనండి. అది కూడా ఉమ్, దాంట్లో అన్ని పోను ఒక 10,000 ఎకరాలు 20,000 ఎకరాలు వస్తుంది కదా, దాన్ని ఉమ్, 40 కోట్లకు అమ్మమనండి. ఇది మొత్తం ఉమ్, కలిపేసి రాష్ట్రానికి సంపాదించమనండి. ఇది ఉమ్. జరిగిందంటే ఇక జీవితంలో ఎందుకు ఇక చంద్రబాబు గారు కాకుండా ఇంకెవడో ఎందుకు కావాలి మనకి? నాకు తెలిసి ఇదే గనక జరిగితే ఇంకా చుట్టుపక్కల ఎక్కడ పచ్చని పొలాలనే భవిష్యత్తులో కనబడవేమో, మిగిలిన కూడా సంగతి అమ్మేసుకుంటారు. వదిలేద్దాం. ముందు ఈ- అసలు అది ఉమ్, జరిగితే ఉమ్, దేవుళ్ళే కాళ్ళు. అదే అంటే ఎకరానికి అప్పుడు 20 దాని కోట్లు ఇంపాక్ట్ వస్తుందంటే మీకు ఎవరికి చేదు. టోటల్ గా అంతే కదా. అమ్మేసుకుంటారు, మిగిలిన వాళ్ళు కూడా అమ్మేసుకుంటారు ఆ అంతే. చుట్టుపక్కల. అప్పుడు ఆ ఆ పరిధి ఫ్లాట్లు అవి కూడా శుభ్రంగా, ఇప్పుడు అపార్ట్మెంట్లు పాపం మొన్నటిదాకా అమ్ముకోలేక చాలా ఇబ్బంది పడ్డారు. బెజవాడ గుంటూరు మధ్యలో ఎవడు కొనక చివరికి అపర్ణ లాంటోడు కూడా 100 సార్లు ఆడేసాడు తగ్గిస్తున్నాం రెండో ఉమ్, అని. అవును, ఆ, అవును, అవును, ఇప్పుడు అవును. భారీగా అవసరమే లేకుండా ఒక్కోటి 5 కోట్లకు 6 కోట్లకు ఫ్లాట్ అమ్ముతారు. అంత డబ్బులు భారతదేశంలో ఉన్నాయా? ఇక్కడే పెట్టుబడి ఉమ్, పెడతారా? పెడితే చాలా అద్భుతం నిజంగా మాత్రం. గ్రేట్. ఉమ్. కానీ రైతులు పొలాలు తీసుకొని సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అనడం ఎంతవరకు కరెక్ట్, ఎలా చూడాలి తప్పేం దాన్ని? లేదండి. అదే బేసిక్ గా ఉమ్, రియల్ ఎస్టేట్ ఉమ్, మోడల్. రియల్ ఎస్టేట్ మాడ్యూల్లో ఏం చేస్తారు, మన దగ్గర ఒక ఎకరం భూమి ఉందంటే మనం డెవలప్మెంట్కి ఇస్తాం. ఉమ్, డెవలప్మెంట్కి ఇచ్చినప్పుడు దాంట్లో వాడు ఒక 50 ఫ్లాట్లు కడుతున్నాడు అనుకోండి, దాంట్లో రాసుకుంటాం ఉమ్, మనం. ఒక ఉమ్, 50 లక్షలు, 1,00,00,000 క్యాష్, ఒక 5 ఉమ్, 10 ఫ్లాట్లు, ఒక ఉమ్, దాంట్లో కమర్షియల్ ఫ్లాట్ ఒకటి, ఇట్లా రాసుకుంటాం ఉమ్, మనం. ఉమ్, ఇప్పుడు ఇది కూడా రియల్ ఎస్టేట్ సిస్టమే కదా. కాబట్టి ఉమ్. దాంట్లో భాగంగా రైతుల దగ్గర నుంచి భూమి తీసుకుని వాళ్ళకి 1,200 గజాలు ఇస్తున్నారు. అంటే తద్వారా తీసుకున్నారు అది సార్. నేను అనేది ఏంటంటే ఇంకా అక్కడ ఏమి అనుకున్న స్థాయిలో ఆ డెవలప్మెంట్ ఏం చూపించలేదు కదా. ఇప్పుడు ఈ వచ్చేసింది లోపులోనే అంటున్నారు కదా 20 20 కోట్లకి కోట్లు. 20 కోట్లకి ఈ లోపులోనే బేరం పెట్టాడు. నిజంగా రైతులను మోసగించడం కాదా ఎందుకు నేను అవుతుంది? అనేది? రైతులకు లాభం ఉమ్, చేకూర్చినట్టు. 20 ఉమ్, కోట్లకి ఇప్పుడు భూమి జరిగిందంటే ఇప్పుడు ఆ ఉమ్, చుట్టుపక్కల భూములు ఉన్నటువంటి రైతులందరూ కోటీశ్వర్లు అయిపోయినట్టే కదా. వాళ్ళందరూ రేపు అదే. పొద్దున ఇక్కడ 2 ఎకరాలు అమ్మేస్తే 3 ఉమ్, ఎకరాలు అమెరికాలో సెటిల్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ అవును. ఎంత పెట్టాడు మొన్న? ఉమ్. 40